మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం దేవుడు నాటిన నీతి వృక్షంలు అనే అంశం 14వ భాగం ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. ఈరోజు దేవుడు నాటిన నీతి వృక్షం ఇజ్రాయెల్ దేశంలో ఎలీషా ఎవరంటే ఏలియా యొక్క శిష్యుడండి. 5 సంవత్సరాలు తన గురువుగారు ఏలియాకి సేవ చేస్తాడు. ఇంకా దేవుడు అతనికి ఏలియా అభిషేకానికి 2 అంతల అభిషేకం ఇస్తారనమాట. చూద్దామండి. ఈరోజు అయితే మనము 2వ రాజుల గ్రంథంలో 2వ అధ్యాయం నుంచి 13వ అధ్యాయం వరకు మనం చదువుకోవాలండి. అయితే అర్ధగంట 28 నిమిషాలు కాబట్టి కొంచెం బ్రీఫ్గా నేను చెప్తాను, ఓకేనా? మరి ఈ ఎలీషాని ఏలియా ఎప్పుడు అభిషేకిస్తాడంటే రాజుల మొదటి గ్రంథంలో కార్మెల్ కొండ మీద ఏలియా బాలు ప్రవక్తల్ని సవాల్ చేస్తాడు. తర్వాత ఆయన ప్రార్థించినప్పుడు దేవుడు అగ్నిని పంపించి బలిని దహించి వేస్తాడు. తర్వాత ఇంకా బాలు ప్రవక్తల్ని చంపేస్తాడు కూడా, ఎందుకంటే మళ్ళా ప్రజల్ని విగ్రహారాధనకి ప్రోత్సహించకూడదని. ఆ తర్వాత 19వ అధ్యాయంలో జెజబెల్కి వెళ్ళి చెప్తాడనమాట, రాజు ఈరోజు తెలుసా ఏలియా ఎట్లా చేశాడో, ప్రార్థిస్తే ఎట్లా అగ్ని వచ్చింది తెలుసా, మీ ప్రవక్తలు ప్రార్థిస్తే ఏం రాలేదని పాపం అమాయకంగా చెప్తాడు. ఆమెలో నుంచి ఇట్లా డెవిల్ బయటికి వచ్చేస్తుంది. ఇంకా ఏలియాకి ఒక మెసేజ్ పంపిస్తుంది అనమాట, ఈరోజు నువ్వు నా ప్రవక్తల్ని ఎట్లా చంపావో రేపు ఈ పాటికి నేను నిన్ను చంపకపోతే దేవతలు నా ప్రాణాన్ని బలిగొందురుగా కానీ ఇలా ఒక మెసేజ్ పంపిస్తుందండి. ఇంకా ఆ రాణి మాటలకి, జెజబెల్ మాటలకి ఏలియా భయపడ్డాడంట. అహబ్రాజ్కి భయపడలేదు, 450 మంది బాలు ప్రవక్తలకి భయపడలేదు, కానీ జెజబెల్ రాణికి. అంటే అలాంటి జెజబెల్ స్పిరిట్ అన్నమాట, సైతాన్ యొక్క పుత్రిక. మీరు చూసారా, కొంతమంది అధికారంలో ఉన్న మగవాళ్ళకి భయపడరు కానీ ప్రక్కన ఉన్న లేడీకి భయపడతారనమాట. అంటే జెజబెల్ స్పిరిట్ అనమాట అది. ఆయన భయపడి పారిపోతాడండి. అయితే దేవుడు చెప్తారు, ఏదో ఎక్కడ పారిపోతావు నువ్వు, కొండ మీదకి రా, నేను నీతో మాట్లాడాలని. హోరేబు కొండ అంటే సినాయి పర్వతానికి మరో పేరండి. ఎక్కడైతే దేవుడు మోషేతో మాట్లాడారో ఏ పర్వతం, ఆ పర్వతం మీద దేవుడు ఆయనతో మాట్లాడతారనమాట. నీవు చేయవలసిన పనులు ఇంకా 3 ఉన్నాయి. నిన్న చెప్పాను కదా, జెహూ అనే కింగ్ని ఇజ్రాయెల్కి రాజుగా, అసాయేల్ని సిరియాకి రాజుగా, మరి నువ్వు పరలోకానికి రావాలి కదా, నీ స్థానంలో ఎలీషాని నీవు ప్రవక్తగా అభిషేకించు. ఇప్పుడు అది చెప్పబోతున్నానండి, ఎలా అభిషేకించాడు. 1 రాజులు 19 నుండి 21 వరకు అండి. ఎలీషా అని వెతుకుంటూ వెళ్తాడనమాట. ఏలియా దేవుడే నడిపిస్తాడు ఆయనని. వెళ్ళేసరికి ఎలీషా ఏం చేస్తున్నాడంటే పొలంలో అరక దున్నుతూ ఉన్నాడండి. ఇంకా 12 అరకలతో పొలాన్ని దున్నిస్తున్నాడంట. అంటే ఎంత ధనికుడో మీరు ఊహించుకోండి. 11 అరకలు 11 మంది పనివాళ్ళు దున్నుతుంటే ఈయన కూడా ఒక అరక దున్నుతున్నాడు అనమాట. దేవుని పిలుపు ఎప్పుడు పని చేసే వాళ్ళకే వస్తుందండి. మోషే గొర్రెలు కాయిచుండగా, దావీదు గొర్రెలు కాయిచుండగా అలా అనమాట. ఇంకా అప్పుడు ఏలియా ఏం చేస్తాడంటే ఎలీషా దగ్గరికి వెళ్ళి పొలం దున్నుతుంటే ఆయన చొక్కా తీసి ఎలీషా కప్పేస్తాడు. అంతే, ఎలీషాకి ఏలియా అభిషేకం వస్తుంది అనమాట. ఇంకా వెంటనే ఏలియా వెళ్ళిపోతుంటే ఇలా కప్పేసి వెళ్ళిపోతాడు అంతే. అప్పుడు ఎలీషా ఏలియా వెంట పరిగెత్తి నేను ఇంటికి వెళ్ళి మా తల్లిదండ్రులకి చెప్పి వాళ్ళ దగ్గర సెలవు తీసుకొని వస్తాను, చూడండి ఎంత మంచి వ్యక్తి అలాగే అని ఏలియా చెప్తాడు. అలా తల్లిదండ్రుల దగ్గర సెలవు తీసుకొని ఇంకా ఏలియాకి శిష్యుడవుతాడు. అక్కడి నుంచి మీరు చూడాలి 19వ అధ్యాయం 19వ వచనం 1 రాజులుగా. అక్కడి నుంచి ఇంకా 5 సంవత్సరాలు
ఏలియాకి సేవ చేస్తాడండి. 2వ రాజుల గ్రంథం 11 ఉంటుందన్నమాట. అయితే ఈ 5 సంవత్సరాల్లో తన గురువుని ఆయన గమనిస్తూ ఉన్నాడు, సేవ చేస్తూ అన్నమాట. ఎలా దేవుడు చెప్పింది చేస్తున్నాడు, ఎలా దేవుని సన్నిధిలో ఉంటాడు. ఏలియా జీవితంలో ఈ లోకం ఏదీ లేదు, దేవుడు ఆయన ఎప్పుడు దేవుని సన్నిధిలో అన్నమాట. అదంతా గమనిస్తున్నాడు. ఎంత అగ్ని నా గురువు గారికి. ఒక్క ఏలియా ఇజ్రాయెల్ దేశాన్ని అంతటిని కూడా దేవుని వైపు తిప్పుతాడనమాట. అంత అభిషేకాన్ని ఆయన కలిగి ఉంటాడు. అయితే ఇప్పుడు మన 2వ రాజుల గ్రంథంలోకి వస్తామండి. 2వ రాజుల గ్రంథం 1వ అధ్యాయం వరకు ఏలియాని గురించే ఉంటుందన్నమాట. ఇప్పుడు దేవుడు ఆయనతో చెప్తారు, 2వ రాజులు 2వ అధ్యాయం. ఇలా ఎందుకు చెప్తున్నా అంటే మీకు ఇక్కడ వెళ్ళాలి అని అనమాట. మళ్ళా చెప్తే ప్రతీది కూడా బైబిల్ గ్రంథం 7 సార్లు మీరు చదవాలండి. అప్పుడు ఇక్కడ లోపలికి వెళ్తుంది అనమాట. లేకపోతే ఇక్కడి నుంచి ఇక్కడే, అసలు ఇక్కడికి కూడా వెళ్ళదు కొన్నిసార్లు. ఇంకా 2వ అధ్యాయానికి వచ్చినట్లయితే 2వ రాజుల గ్రంథంలో ఏలియా ఎలీషాలు ఇద్దరూ నడుస్తున్నారు. ఎప్పుడు గురువుగారు వెనకాలే యేసుప్రభుని పేతురు యోహాను ఎలా శిష్యులు అనుసరించారో ఆ విధంగా అన్నమాట. తిమోతి ఎలా పౌలుని అనుసరించాడో ఆ విధంగా అలా వెళ్తూ ఉంటే ఏలియా చెప్తాడు, ఇంకా ఇక్కడ ఆగిపో. ఇద్దరు గిల్గాల్ నుంచి బయలుదేరుతారనమాట. ఇప్పుడు ఈ యోర్దాన్ నది ఇది అనుకోండి, ఇక్కడ గిల్గాల్ ఉంటుంది. మీరు యెహోషువ గ్రంథం చదివితే వాళ్ళు యోర్దాన్ దాటిన తర్వాత ముందు అడుగుపెట్టిన స్థలం గిల్గాల్ అన్నమాట. ఇప్పుడు వీళ్ళిద్దరూ గిల్గాల్ నుంచి బయలుదేరుతూ ఏలియా అంటాడు, ప్రభు నన్ను పరలోకానికి తీసుకెళ్తున్నారు, ఇంకా నువ్వు ఇక్కడ ఆగిపో అని. అప్పుడు ఎలీషా అంటాడు, సజీవుడగు యావే తోడు నీ తోడు నేను నిన్ను వదలను. నా గురువుగారు, నా గురువా, నేను నిన్ను వదలనయ్యా, నువ్వు ఎక్కడ వెళ్తే నేను అక్కడే వస్తాను. అప్పుడు ఇంకా గిల్గాల్ నుంచి వాళ్ళు బేతేల్ వెళ్తారండి. బేతేల్ వెళ్ళిన తర్వాత ఏలియా మళ్ళీ చెప్తాడు, ప్రభు నన్ను ఎరికో వెళ్ళమన్నాడు, నువ్వు ఇక్కడ ఆగిపో. యావే తోడు నీ తోడు, నేను నీతోనే వస్తాను. అప్పుడు అక్కడి నుంచి వాళ్ళు ఎరికో వస్తారు. గుర్తుంది కదా, గిల్గాలు, బేతేలు, ఆ తర్వాత ఎరికో. అక్కడి నుంచి నువ్వు ఇక్కడ ఆగిపో, ప్రభు నన్ను యోర్దాన్ వెళ్ళమన్నారు. నేను నీతోనే వస్తాను. అప్పుడు యోర్దాన్ నది ఇట్లా ఉంటుందన్నమాట. అప్పుడు ఏలియా ఏం చేస్తాడు చూడండి, తను వేసుకున్న అంగి తీసేసి ఇట్లా చుట్టి ఇలా కొడతాడనమాట యోర్దాన్. కొట్టగానే యోర్దాన్ నది 2గా అయిపోయి దారి వచ్చేస్తుందండి. అప్పుడు వాళ్ళిద్దరూ పొడి నేల మీద నడుస్తూ వెళ్తారనమాట. యోర్దాన్ దాటుతారు, ఇవల వైపుకి వచ్చేస్తారు. అప్పుడు అడుగుతాడు ఏలియా, ప్రభు నన్ను పరలోకానికి తీసుకొని పోకముందు నీకేం కావాలో కోరుకో, నేను నీకేం ఉపకారం చేయాలి, ఎందుకంటే 5 సంవత్సరాలు నాకు సేవ చేశావు, ఒక కొడుకు తండ్రికి చేసినట్లుగా అనమాట. నీకేం కావాలో కోరుకో అంటే ఎలీషా అంటాడు, గురువుగారు నీ శక్తిలో, నీ అభిషేకంలో నాకు 2 అభిషేకం కావాలి. ఎంత అభిషేకం! పరలోకం నుంచి అగ్ని దిగి వచ్చేంత, ఆకాశాన్ని మూసేయడం, వర్షం లేకుండా మళ్ళీ ప్రార్థిస్తే వర్షం రావడం కదా. నాకు ఆ అభిషేకం, నీ అభిషేకంలో 2 కావాలి. అమ్మో, చాలా కష్టమైన కోరిక కోరుతున్నావు, అయినా కూడా నేను పరలోకానికి పోవడం నువ్వు చూసావంటే నీ కోరిక నెరవేరుతుంది అని ఇద్దరు అలా యోర్దాన్ దాటిన తర్వాత ఇద్దరు అలా మాట్లాడుకుంటూ నడుస్తున్నారు. అంతే, పరలోకం నుంచి అగ్ని గుర్రాలు నడిపే అగ్ని రథం వస్తుందండి. అందులో అగ్ని ఏంజిల్స్ ఉంటారు, ఫైరీ ఏంజిల్స్ అన్నమాట. అప్పుడు సుడిగాలి ఇంకా ఏలియాని ఇలా తీసుకొని అగ్ని రథాల్లో కూర్చోబెడుతుంది. అప్పుడు అలా వెళ్ళిపోతుంటే బట్టలు చించుకొని బాధతో ఏడుస్తాడు, తండ్రి తండ్రి, ఇజ్రాయిళ్లకు ప్రబల సంరక్షకుడు అయిన తండ్రి వెళ్ళిపోతున్నావా అని ఎలీషా ఏడుస్తాడండి. అప్పుడు ఆ అగ్ని రథాల్లోంచి ఏలియా అంగి కింద పడుతుందండి. అప్పుడు ఆ అంగీని తీసుకుంటాడనమాట. ఎందుకు ఆ అంగి పడిపోయిందంటే పరలోకానికి వెళ్ళే వాళ్ళకి దేవుడు మహిమ వస్త్రాలను ఇస్తారనమాట. ఇప్పుడు పరలోకానికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అని ఇక్కడ రాయలేదు, కానీ నేను మళ్ళా చెప్తున్నాను, నా ఇమాజినేషన్ అనమాట. పరలోకంలో దూతలందరూ అడుగుంటారు పరలోక తండ్రిని, మీరు ఎప్పుడు ఎవరికి పంపించలేదు కదా అగ్ని రథాలని, ఎందుకు ఈరోజు ప్రత్యేకంగా పంపిస్తున్నారంటే, ఈరోజు ప్రత్యేకమైనటువంటి నా దైవజనుడు వస్తున్నాడు,
నా కొరకు అగ్నిలాగా మండి ఇజ్రాయెల్ దేశాన్ని అంతటిని కూడా నా వైపు తిప్పాడు. జెజబెల్ని సవాల్ చేసే ధైర్యం ఎవరికి లేని రోజులలో ధైర్యంగా నా కోసం నిలబడ్డాడు. అందుకనే స్పెషల్ అగ్ని రథాలు అన్నమాట. దేవుని బిడ్డలకి స్పెషల్ అండి. మోషే మరణించినప్పుడు దేవుడే స్వయంగా ఏం చేస్తాడంటే సమాధి చేస్తాడు. ఈరోజు ఏలియా కొరకు అగ్ని రథాలు. అక్కడ ఏలియా అగ్ని రథాల్లో పరలోకానికి వెళ్ళి అడుగు పెట్టగానే అందరూ చప్పట్లు కొట్టుంటారు. ఈ లోకంలో మనం చూస్తుంటాం కదా, అక్కడ పరలోకంలో పొందాలండి ఇలాంటి సన్మానం అన్నమాట. దేవదూతలు అందరూ వరుసగా కిరీటాలు పట్టుకొని ట్రేస్లో ఉండొచ్చు అన్నమాట. ఇంకా మహిమ వస్త్రాన్ని తొడిగిన తర్వాత కిరీటాలు, ఒక కిరీటం జీవ కిరీటం అన్నమాట. యేసుప్రభు చెప్పుంటారు, నాన్న చూడు నాన్న అని. ఇప్పుడు తండ్రి దేవుడు జీవ కిరీటం, తర్వాత మహిమ కిరీటం, తర్వాత ఎన్నడూ వాడబారని కిరీటం అన్నమాట. అట్లా ఒకదాని తర్వాత ఒకటి దేశాన్నంతటిని కూడా దేవుని వైపు తిప్పిన నా కుమారుడా, షబాష్, కంగ్రాచులేషన్స్ అని చెప్పుంటారు. ఇదంతా నా ఇమాజినేషన్ అండి. అయితే ఇప్పుడు క్రింద మనం వచ్చేసినట్లయితే ఏలియా అంగి కింద పడింది కదా. ఏలియా పరలోకానికి పోవడం కూడా ఎలీషా చూశాడు. అంటే ఇదంతా కూడా ఆత్మలో జరుగుతుందన్నమాట, స్పిరిచువల్ రెల్మ్లో. ఈ ఆత్మ కన్నులతోనే ఆ అగ్ని రథాలని చూస్తాడు. ఈ కన్నులతో కింద వాటిని చూస్తామండి, కానీ పరిశుద్ధ ఆత్మ పొందిన వాళ్ళు పరిశుద్ధాత్మ కన్నులతో ఇవన్నీ చూపిస్తాడనమాట. అప్పుడు ఎలీషా చూశాడు కదా, అప్పుడు అంటే ఆయనకి 2 అంతల అభిషేకం వచ్చిందనమాట. ఈ ఏలియా అంగిని తీసుకుంటాడు. తీసుకొని ఇప్పుడు మళ్ళీ యోర్దాన్ నది దాటి ఇటు రావాలి కనుక ఇందాక ఏలియా ఎలా చేశారు గురువుగారు, అంగిని తీసుకొని ఇలా కొట్టగానే యోర్దాన్ 2గా చీలిపోయి దారి వస్తుంది కదా. ఎలీషా కొట్టగానే కూడా ఇంకా యోర్దాన్ నది 2గా చీలుతుంది. ఆ నదిలో పొడి నేల మీద నడుస్తూ వస్తుంటే అక్కడ ప్రవక్తలు ఉంటారు, ప్రవక్తల సమాజం. ఇంకేంటి వాళ్ళు ఇందాక చూసారు, ఇప్పుడు కూడా చూస్తారనమాట. ఇంకేంటి ఏలియా అభిషేకం ఎలీషాకు వచ్చింది. మనలో దేవుని అభిషేకం వచ్చినప్పుడు అండి ఆ అభిషేకం ప్రజల్ని ఆకర్షిస్తుంది అనమాట. అందుకే యేసుప్రభు ఎక్కడ వెళ్ళినా కూడా ప్రజలు 4,000 5,000 ఎందుకు వస్తున్నారు? ఆయనలో దేవుని యొక్క అభిషేకం. అభిషేకం అంటే ద పవర్ ఆఫ్ గాడ్ అన్నమాట. దేవుని యొక్క శక్తి పొంది ఆ దేవుని శక్తితో అద్భుతాలు చేయడం, మన శక్తితో కాదు, ఈ శరీరంతో కాదనమాట. ఆయనకి అభిషేకం రాగానే ఇప్పుడు ఆయన ఎరికోకు వస్తాడండి. ఎరికోకు రాగానే ప్రజలు ఆయన దగ్గరకు వస్తున్నారు చూడండి. పరిశుద్ధ ఆత్మ శక్తి, దేవుని శక్తి ఎవరి దగ్గర ఉంటే ప్రజలు వస్తారు స్వస్థత కొరకు, వాక్యం వినడానికి, దయ్యాల్ని నుంచి విడుదల పొందడానికి. అప్పుడు వాళ్ళు చెప్తారు, అయ్యా ఎంత బాగుంటుంది, బ్యూటిఫుల్ సిటీ ఎరికో, ఇట్స్ అ సిటీ ఆఫ్ పామ్స్ అన్నమాట. ఖర్జూరపు వృక్షాలతో చాలా అందంగా ఉంటుందని మేము చూసాం. అయితే కానీ నీళ్ళు మంచిది కాదయ్యా, ఈ నీళ్ళు తాగితే స్త్రీలకు అబార్షన్ అవుతుంది అంటే అప్పుడు కొత్త పిడతలో కొంచెం ఉప్పు తీసుకొని రమ్మని చెప్పి ఆ ఉప్పు అక్కడ ఎక్కడైతే నీళ్ళు వస్తున్నాయో ఆ బుగ్గ స్ప్రింగ్ దగ్గర వేస్తాడు. వేసిన తర్వాత అప్పుడు చెప్తాడనమాట, ఈ నీటిని నేను ఇప్పుడు శుద్ధి చేశాను కనుక ఇప్పటి నుంచి ఇంకా ఎవరికి చావు కానీ అబార్షన్ కానీ జరగదని చెప్తాడనమాట. ఇది ఎలీషా చేసిన 2వ అద్భుతం అనుకోవచ్చు. ఎందుకంటే యోర్దాన్ నదిని 2గా చీల్చాడు కదా, ఇప్పుడేమో నీటిని శుద్ధి చేశాడు ఎరికోలో. ఈ ఎలీషా లైఫ్ ఎట్లా ఉంటుందంటే ఏలియా లాగా కాదండి. ఏలియా ఎప్పుడు పోరాటం, దయ్యపు శక్తులతో, జెజబెల్తో. ఆయన లైఫ్ అహబ్ రాజులతో, తర్వాత అహబ్ పెద్ద కొడుకు అహస్య, వీళ్ళతో పోరాటం. కానీ ఈయనది చాలా పీస్ఫుల్గా ఉంటుంది అన్నమాట. దావీద్ జీవితం అంతా పోరాటం, సొలొమోన్ అంతా పీస్ఫుల్. ఈయన కూడా పీస్ఫుల్గా రాజులు వస్తారు, ప్రజలు వస్తారు, అందరికీ కూడా అద్భుతాలు చేస్తాడు ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళకి. ఒక యేసు ప్రభులాగా ఓల్డ్ టెస్టమెంట్లో అన్నమాట. ఇంకా అయితే అక్కడి నుంచి బేతేల్కి వెళ్తుంటాడు. ఎరికో నుంచి వెళ్తుంటే అక్కడ ఊరి బయట పిల్లలు ఆడుకుంటుంటారండి పాపం, 42 చిల్డ్రన్ అనమాట. వాళ్ళు మౌనంగా ఉండొచ్చు కదా. ఎలీషా అట్లా వెళ్తుంటే పో బట్టతల అని ఎగతాళి చేస్తారు. కోపం వచ్చి శపిస్తాడండి. అంతే ఆ పిల్లలు ఎలుగు బంటిలు వచ్చేసి ఆ పిల్లల్ని చంపేస్తాయండి. అదొక్కటి పాపం చాలా బాధ అనిపిస్తుంది. కానీ మనం ఏం నేర్చుకోవాలంటే
పెద్దవాళ్ళని ఎగతాళి చేయొద్దు, దైవజనులను ఎగతాళి చేయొద్దు. అది నేర్చుకోవాలి, గౌరవించాలి, అందరినీ గౌరవించడం నేర్చుకోవాలి. తర్వాత మనం 4వ అధ్యాయానికి వచ్చేద్దామండి. ఎందుకంటే చాలా ఉంది ఎలీషా గురించి చెప్పాలని, కానీ చివరిది మాత్రం చెప్తాను. ఎలీషా మరణించిన తర్వాత ఏమవుతుందో, జీవంతో ఉన్నప్పుడు ఎన్ని అద్భుతాలు, దేవుని యొక్క అభిషేకం, అంటే దేవుడు మనలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ, ఇప్పుడైతే తండ్రి కుమార పరిశుద్ధాత్మలు మనలో జీవిస్తూ మన ద్వారా దేవుడు తన పనిని లోకంలో తన రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఆయనకు ఒక శరీరం కావాలి, పని ఆయన చేస్తాడనమాట. అందుకే మన దేహాన్ని దేవుని మహిమ కోసం అర్పించాలి, కానీ సైతానికి అర్పించకూడదు. ఇప్పుడు 4వ అధ్యాయానికి వచ్చినట్లయితే విధవరాల ఇంట్లో నూనె పెరుగుతుందండి. ఆమె వచ్చి అడుగుతుంది, అయ్యా అప్పుల వాళ్ళు వచ్చి మీ పిల్లల్ని తీసుకెళ్తాము, 2 కొడుకులు ఉంటారు, 8 సంవత్సరాలు అట్లా అనుకోండి, 6 సంవత్సరాలు, మా ఆయన అప్పు చేసి చనిపోయాడు, మీ పిల్లల్ని తీసుకెళ్తామంటున్నారంటే అప్పుడు ఎలీషా అడుగుతాడమ్మా, మీ ఇంట్లో ఏముందంటే కొంచెం దుత్తలో నూనె ఉందయ్యా, ఓలివ నూనె. ఆ దేశంలో ఎక్కువ ఓలివ తోటలు ఉంటాయండి, అందువల్ల వాళ్ళు ఓలివ నూనె తాగుతారు. అందువల్ల వాళ్ళు ఓలివ నూనెనే వంటల్లో కానీ అలా ఊరికే కూడా తీసుకుంటారండి. అందుకే చాలా ఆరోగ్యంగా ఉంటారనమాట ఇజ్రాయెల్ దేశంలో. ఇంకా ఓలివ నూనె ఉంది అని చెప్తే అమ్మ చుట్టుప్రక్కల ఇండ్లలో నుంచి ఖాళీ దుత్తలు పోగు చేసి ఆ దుత్తల్లో పోయేమని చెప్తే అలాగే చేస్తుందండి. అది పెరుగుతూ ఉంటుంది అన్నమాట. అప్పుడు ఆయనకు వచ్చి చెప్తుంది, అయ్యా మీరు చెప్పినట్లే చేశాను, ఎన్ని దుత్తలు ఉన్నాయో అవి నిండే వరకు కూడా నూనె మరి అలా అని పెరుగుతూనే ఉంది, నిండిన తర్వాత ఆగిపోయిందంటే ఇప్పుడు అదంతా అమ్ముకొని అప్పులు తీర్చుకోమ్మా, ఇంకా కొంత డబ్బు మిగులుతుంది, ఆ డబ్బుతో నీవు నీ కొడుకులు సుఖంగా ఉండండి. ఒక సమస్య వచ్చినప్పుడు దేవుడు చెప్పిన పరిష్కారాన్ని చెప్తూ ఉన్నారండి. అట్లా చాలా అద్భుతాలు చేస్తారు. ఇంకా రొట్టెలు ఒక 20 రొట్టెలు 100 మందికి పంచమని తన సేవకుడికి గెహాజీకి చెప్తే, ఎలా పంచాలి 20 రొట్టెలు 100 మంది కంటే, నువ్వు పంచు, ప్రభు చెప్తున్నారు, వాళ్ళు తిన్న తర్వాత ఇంకా మిగులుతాయని. అలాగే 100 మంది అనమాట సెమినేరియన్స్. అప్పుడు వాళ్ళకి రొట్టెలు పంచిన తర్వాత ఇంకా మిగులుతాయి. ఈ సమూవేలు ప్రవక్త కానీ ఎలీషా ప్రవక్త వీళ్ళందరూ ప్రవక్తల సమాజం అంటే స్కూల్ని నడుపుతారండి, స్కూల్ ఆఫ్ ప్రాఫిట్స్. అంటే వీళ్ళ తర్వాత ప్రవక్తల్ని వాళ్ళు ట్రైన్ చేస్తారనమాట. చాలా ముఖ్యమైనది. మనం కూడా మన పిల్లల్ని ఏదో అలా ట్రైనింగ్ చేయాలి, కొరకు మన పిల్లల్ని పెంచాలి. హన్నా ఎలా పెంచింది, ఇలా ఎలీషాలు రావాలన్నమాట. ఇంకా ఒకసారి ప్రక్కన సిరియా దేశపు సైన్యాధికారి వస్తాడు, కుష్ఠ అండి ఆయనకి, నామానికి. 7 సార్లు యోర్దాన్ నదిలో మునుగు, నీకు స్వస్థత అంటే అలాగే మునుగుతాడు, స్వస్థత అవుతుంది. ఆయన కానుకలు తీసుకొస్తాడు, వెండి బంగారు నాణాలు పట్టుబట్టలు, తీసుకోండి అయ్యా అంటే, నీ కానుకలేవి నాకు అక్కర్లేదు అంటాడు. యావే తోడు, నీ కానుకలేవి నాకు అక్కర్లేదు. ప్రభు చెప్పారు, ఎప్పుడు నాకు ఇది చెప్తారు, సేవలో డబ్బు సంపాదించుకోవడము, కీర్తి సంపాదించుకోవడము, నా వల్ల స్వస్థత అయింది, నేను ప్రార్థిస్తే ఇలా అయింది, లేకపోతే కానుకలు పుచ్చుకోవడము ఎప్పుడూ చేయకూడదు. నీ చేతులు మిస్టర్ క్లీన్ లాగా ఉండాలి అని సమూవేలు కూడా చెప్తాడు కదండి. ఆయన 40 సంవత్సరాలు జడ్జిగా ఉండి, నేను ఎప్పుడైనా మీ వస్తువులు లంచం తీసుకున్నానని లేదు అంటారు. యావే సాక్షి, రాజు సాక్షి. ఇప్పుడు ఈయన అక్కడ ఒక రథంలో బంగారు నాణాలు, వెండి నాణాలు, పట్టుబట్టలు కనబడుతున్నాయి, ఎంత బ్రతిమలాడినా వద్దంటాడండి. ఎందుకంటే ఆయన దగ్గర ఉన్న ఆస్తి దేవుని అభిషేకం, అదే ఆస్తి అన్నమాట. తన గురువు ఏలియాని ఎలీషా అనుసరిస్తాడు, కానీ ఎలీషా సేవకుడు ఉన్నాడు గెహాజీ అన్నమాట. యూదా ఇస్కారియోతు యేసు ప్రభు దగ్గర ఉన్నట్లు ఉండడం, గురువు గారి దగ్గర ఉంటాడు, హృదయం నిండా ధనాశ. సేమ్ యూదా ఇస్కారియోతు కూడా ఉండడం ఇక్కడ యేసు ప్రభుతో, కానీ హృదయంలో ఏముంది అనేది చాలా ముఖ్యం. ఆ గెహాజీ ఆశపడే అబద్ధాలు చెప్పి కానుకలు పుచ్చుకుంటాడు, ఫలితంగా తనకి తన కుటుంబానికి కుష్ఠ వచ్చేస్తుంది అన్నమాట. ఇంకా చాలా అద్భుతాలు ఉన్నాయండి, మీరు చదువుకోండి. 13వ అధ్యాయం వరకు మీరు చదువుకోండి. నాకు చాలా ఇష్టం ఎలీషా గురించి చదవాలి.
చాలా ఆనందంగా ఉంటుంది. పసిబిడ్డలు తల్లి పాలు తాగితే ఎలాగో అంత బాగా అనిపిస్తుంది, ఎక్కువ చెప్పాలనిపిస్తుంది అనమాట. అయితే 6వ అధ్యాయంలో ఒకటి చెప్తానండి. అక్కడ ఇది ఇజ్రాయెల్ దేశం కదా, ప్రక్కన సిరియా, వాళ్ళు ఎప్పుడు యుద్ధాలు అనమాట. ఇప్పుడు మన ఇండియా పాకిస్తాన్ అట్లా శత్రుత్వము. అయితే ఈ సిరియా రాజు చాలా రహస్యంగా సీక్రెట్గా వాళ్ళ సైన్యాన్ని పంపిస్తుంటాడనమాట. ఇదో ఇజ్రాయెల్కి ఇక్కడ పంపించడము, నజరేత్ దగ్గర పంపించడము, లేకపోతే కింద ఎరికో దగ్గర పంపించడం, యెరూషలేం దగ్గర పంపించడం, అవన్నీ కూడా ఎలీషాకి పరిశుద్ధాత్మదేవుడు చూపిస్తారు. వెంటనే ఎలీషా రాజుకు చెప్తాడు, అదిగో అక్కడికి వెళ్ళొద్దు, సిరియా సైన్యం అక్కడ పొంచి ఉన్నారు బార్డర్లో, జాగ్రత్త అని ప్రజల్ని హెచ్చరించండి అని. అప్పుడు వెంటనే రాజు జాగ్రత్త పడతాడనమాట. అలా ఎక్కడికి పంపించినా కూడా, ఎంత రహస్యంగా పంపించినా మరి ఎలీషాకి ప్రభు చెప్తున్నారు, ఎలీషా వెళ్ళి రాజుకి చెప్తున్నాడు, రాజు జాగ్రత్త పడుతున్నాడు. అప్పుడు సిరియా రాజు అంటాడు అక్కడ ఉన్నటువంటి తన ప్రజలతో, ఎవరు మన రహస్యాలు వెళ్ళి అక్కడ రాజుకు చెప్తున్నారు, ఇజ్రాయెల్ రాజుకి, నేను ఎంత రహస్యంగా మన సైన్యాన్ని పంపించినా ఆ రాజుకి ఎట్లా తెలుస్తుంది, ఆయన ఎట్లా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు, మీరు దేశద్రోహం చేసినారంటే, కాదయ్యా, అక్కడ ఇజ్రాయెల్ దేశంలో ఎలీషా అని ఒక ప్రవక్త ఉన్నాడు, మీరు మీ పడక గదిలో ప్లాన్ చేసినా సరే ఆయనకు తెలిసిపోతుంది, అప్పుడు కోపం వచ్చేసి ఆయనని పట్టి బంధించి తీసుకొని రండి అని చాలా సైన్యాన్ని పంపిస్తాడు రాత్రిలో అన్నమాట. అప్పుడు ఉదయాన్నే 3 గంటలో అంత అనుకోండి, లేచేసరికి ముందు పనివాళ్ళు లేస్తాడు ఎలీషా సేవకుడు గెహాజీ, లేచి ఆ చుట్టూ సిరియా సైన్యాన్ని చూస్తాడనమాట. దోతాన్లో ఉంటారు వీళ్ళు. ఎంతమంది, అమ్మో గురువు గారు కొంప మునిగింది, లేవండి అంటే, ఏమైందంటే ఎంతమంది సైన్యం వచ్చారు, శత్రువులు మనల్ని పట్టుకోవడానికి అనగానే కూల్గా లేస్తాడండి ఎలీషా. లేచి అలా అని చూస్తాడు సిరియా సైన్యాన్ని. గెహాజీతో చెప్తాడు, నువ్వు భయపడకు, వాళ్ళ వైపు ఉన్న కంటే మన వైపు ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అని చెప్తాడు. ఎవరున్నారు, మన ఇద్దరమే కదా అంటే, కాదు నువ్వు చూడు అని ప్రభా ఈయన కన్నులు తెరు అంటే ఆత్మ కన్నులు. అప్పుడు ఆత్మ కన్నులతో చూస్తే పరలోకం నుంచి దేవుడు అగ్ని రథాలని పంపించారండి. ఏలియా తీసుకెళ్ళడానికి ఒక్క అగ్ని రథం అయితే, ఎలీషాని కాపాడడానికి అగ్ని రథాలు ఒక కాంపౌండ్ లాగా అన్నమాట చుట్టూ ఉంటాయి. ఎలీషా చుట్టూ దోతాన్ చుట్టూ ఉన్నట్లుగా అన్నమాట. అప్పుడు ఆ అగ్ని రథాల్లో అగ్ని దేవదూతలు ఉంటారు, వీళ్ళు ఎక్కువ ఉన్నారు వాళ్ళకంటే. తర్వాత ఒక ప్రార్థన చేస్తాడు ఎలీషా, ప్రభా వీళ్ళకి కన్నులు పోయేటట్టు చేయని. మొత్తం సిరియా సైన్యం అంతా గుడ్డి కళ్ళు అయిపోతారండి. అప్పుడు వాళ్ళని, ఇదిగో మీరు వెతికే ఎలీషా దగ్గర తీసుకెళ్తా రండి అని వాళ్ళని ఇజ్రాయేల్ రాజు కోటలోనికి తీసుకెళ్తాడనమాట. అబ్బా, రాజు అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కళ్ళు వచ్చును కాక అంటే వచ్చేస్తాయన్నమాట. ఇంకా రాజు వీళ్ళందరినీ చంపేనంటే ఎలీషా చెప్తాడు, వద్దు, యుద్ధంలో మీరు గెలిచి జయించినా కూడా ఆ సైనికులను కూడా చంపొద్దు, వీళ్ళకి కడుపు నిండా అన్నం పెట్టి తిరిగి పంపించండి అని చెప్పుంటాడు. మీరు వెతికే ఎలీషాని నేనే అని. అయితే నా పాయింట్ ఏంటంటే, ఈ సిరియా సైన్యం అంటే పిచాచులు అన్నమాట. ప్రభా వీళ్ళకి కన్నులు పోయేటట్లుగా చెయ్యండి, ఈ త్రాగుడు పిచాచులు ఏమేమైతే ఉన్నాయో, విందులు, వ్యభిచారము, ధనాశ, ఏ పిచాచులు మనుషుల్ని నాశనం చేస్తున్నాయో వాటికి కన్నులు పోను గాక, వాటికి పక్షవాతం వచ్చును గాక, అవి పని చేయకుండాను గాక, వాటి బలం బొమ్మైపోను గాక అని మనం ఆ వాక్యం పట్టుకొని చదవాలి. 2 రాజులు 6:17 అనమాట. సో ఇంకా టైం అయిపోయిందండి. తర్వాత ఇంకా జబ్బు చేస్తుందండి ఎలీషాకి, ఆయన మరణిస్తాడు, సమాధి చేస్తారు. అయితే ఒకసారి ఎలీషా మరణించిన తర్వాత ఇంకొక వ్యక్తి ఎవరో మరణిస్తారు మామూలుగా. అప్పుడు ఆయన శవాన్ని మోసుకొని సమాధుల దగ్గర తీసుకెళ్తున్నారు ఇజ్రాయేల్ ప్రజలు. తీసుకెళ్తుంటే ఆ రోజులలో ఈ మోవాబు వాళ్ళు దండులుగా వచ్చి ఇజ్రాయేల్ ప్రజల మీద పడేవాళ్ళు, దోచుకోవడానికి వచ్చేవాళ్ళు అనమాట. పెద్ద దుర్మార్గుల ఏమంటారండి, గూండాల్లాగా ఒక గ్రూప్ లాగా వచ్చేవాళ్ళు అనమాట, పెద్ద గోల చేసుకుంటూ. వీళ్ళు ఇట్లా శవాన్ని మోసుకొని సమాధుల దగ్గరికి వచ్చేసారు. అటు నుంచి వాళ్ళు మోవాబు దండు రావడం చూసి వామ్మో అని భయపడి ఏం చేస్తారు, ఆ శవాన్ని ఇట్లా పడేస్తారు. అది పోయి ఎక్కడ పడుతుందంటే ఎలీషా సమాధిలో పడుతుంది. అక్కడ ఏముంటాయంటే
ఎముకలు మాత్రం ఉంటాయి. ఎలీషా మరణించి చాలా రోజులు అవుతుంది. ఈ శవానికి ఎలీషా ఎముకలు తాకగానే ఆయనకి జీవం వచ్చేస్తుందండి. జీవం వచ్చేసి ఆయన కూడా ఆగండి నేను కూడా మీతో వస్తా. నేను ఇది ఊహించుకుంటే వాళ్ళకి ఎంత భయం వేసి ఉంటుందో. అటు చూస్తే మోవాబు దండు, ఇటు చూస్తే శవం లేచి పరిగెత్తుకొని వస్తుంది అన్నమాట. అంటే ఆయన ఎముకల్లో కూడా దేవుని జీవం అన్నమాట. అంతగా దేవుడే వాళ్ళలో ఉన్నారు. అలా దేవుని కొరకు ప్రకాశించారండి ఏలియా ఎలీషాలు అన్నమాట. అలాంటి వాళ్ళు మనకి కావాలండి. ఇప్పుడు ముఖ్యమైనటువంటి పాయింట్స్ చదువుతాను, మీరు స్క్రీన్ మీద చూసి రాసుకోండి. దేవుడు నాటిన నీతి వృక్షంలో ఎలీషా ఏలియా యొక్క సేవకుడు. ఏలియా ఎలీషాను అభిషేకించుట. ఏలియా ఎలీషాల తుది ప్రయాణం. గిల్గాలు, బెతేలు, ఎరికో, యోర్దాను నది. ఏలియా స్వర్గంనకు కొనిపోబడుట. ఎలీషా 2 వంతుల అభిషేకంను పొందుట. ఎలీషా అద్భుతములు. యోర్దాను నది 2గా చీలిపోవుట. ఎరికో నీరు శుద్ధి అగుట. విధవరాలింట నూనె పెరుగుట. షూనేము వనితకు కుమారుడు జన్మించుట. మరణించిన ఆ కుమారుడు తిరిగి బ్రతుకుట. రొట్టెలు పెరుగుట. నామాను కుష్ఠ నయమగుట. ఎలీషా నామాను కానుకలను నిరాకరించుట. ఎలీషా ఎముకలు మృతుని జీవంతో లేపుట. ఏలియా ఎలీషాలు చరిత్ర సృష్టించిన నీతి వృక్షములు. ఒక్క జీవితం ఇలా జీవించాలండి దేవుని కొరకు. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక. ఏలియా అభిషేకాన్ని ఎలీషా 2 అంతలుగా పొంది ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజల యొక్క అవసరాలని తీరుస్తూ ఉన్నాడు ప్రభా. వాళ్ళ సమస్యలకి పరిష్కారంగా ఉన్నాడు. అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నాడు. ఎక్కడ అడుగు పెట్టినా కూడా అక్కడ ఊరు, ఆ పట్టణం ఆశీర్వదించబడుతుంది. అలాంటి అభిషేకాన్ని మాకు ఇచ్చి ప్రభా, మేము కూడా ప్రజలకి ఆశీర్వాదకరంగా ఉండేటట్లు కృప దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ఈ ఎలియాల జీవితము మనకు ఆదర్శంగా ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.